హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్ గురించి, ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 26 డేస్ అవుతుంది. సో 26 డేస్లో మన మేనేజ్మెంట్ ఏందనేది నేను ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి. సో ఎవరైతే పౌల్ట్రీ ఫామ్ నాలెడ్జ్ కావాలనుకుంటారో, ఎవరైతే ఫీల్డ్లో కొత్తగా చేస్తున్నారో వాళ్ళకైతే నేను డైలీ పెట్టే వీడియోస్ సో వాళ్ళకైతే అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే షెడ్లోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ అయితే వేస్తాను. సో ఎందుకు వేస్తానంటే, ఒక రౌండ్ వేసినప్పుడు మనకు మోటాలిటీ ఎక్కడన్నా ఉంటే ఆ మోటాలిటీ చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇవి మన ఆటో డింకర్లు అనేవి మన చాలా రోజుల నుంచి ఉంటాయి. సో ఒక్కో టైంలో ఏమవుతాయి అంటే తాళ్ళు అనేది తెగిపోవడం అయితే జరుగుతుంది. అలా తెగిపోయినప్పుడు సో మన వాటర్ డింకర్లు అనేవి లీకేజ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అందుకనే అలా నేను ఒక రౌండ్ వేసి చెక్ చేస్తాను. సో అలాగే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను లిట్టర్ అనేది దున్నడం అయితే స్టార్ట్ అయితే చేస్తాను. సో ఇదైతే కంపల్సరీ, రెగ్యులర్. వన్ డే కూడా మిస్ కానియను. వేరే ప్రాబ్లం ఉన్నా కానీ అస్సలు మిస్ కానియను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని ఏంటంటే ఈ పొట్టు దున్నడం. మెయిన్ థింగ్. మనం పొట్టు దున్నినామంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చిక్స్లో ఉండవు. మెయిన్ థింగ్ అదే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్యాచ్ అనేది లిఫ్టింగ్ అయ్యేదాకా కూడా మీరు పొట్టును అనేది ఈ విధంగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ రోజుకి మన బర్డ్స్ వచ్చేసి 26 డేస్ అవుతుంది కదా. 26 డేస్లో కూడా మనకు పొట్టు ఎలా ఉంది అంటే పొడి పొడి ఉండాలి. ఇట్లా తెట్టలు ఎక్కడ ఉండొద్దు, పొడి పొడి ఉండాలి. ఈ విధంగా ఉంచుకున్నట్టయితే మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. అలాగే ఇంకోటి వచ్చేసి పొట్టు దున్నడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే వాటర్ డింకర్లు అనేది క్లీన్ చేసుకోవాలండి. నేను ఈ వాటర్ డింకర్లు కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి వాటర్ డింకర్ అనేది ఫస్ట్ మార్నింగ్ టైం అయితే క్లీన్ చేస్తాను. అలాగే వచ్చేసి మార్నింగ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు మనం వాటర్ అనేది చూసుకోవాలి. ఒకవేళ చాలా అందులో పొట్టు గిట్లా పడినట్టుంటే వాటర్ అనేది తీసేయాలి. ఎందుకంటే అది అలాగనే ఉంటే వాటర్ అనేది తీసుకుంటాయి. కాకపోతే ఏంటంటే వీటికి మళ్ళీ ఏదైనా జబ్బులు వచ్చే ప్రాబ్లం అనేది ఉంటాయి. అదేవిధంగా ఈవినింగ్ టైం కూడా మళ్ళీ మనం వాటర్ అయితే తీసేసుకోవాలి. అలా మనం ఎంత నీట్గా ఉంచితే అంత మనకు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా? అలాగే వచ్చేసి ఈరోజుకు మెడిసిన్ అనేది మనం నిన్న వీడియోలో అయితే చూపించాము. హిప్టో కేర్ అనేది హిప్టో కేర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనం సౌండ్కి అనేది మందు అనేది మన కంపెనీ వారు ఇంకా తీసుకురాలేదు. అది తెచ్చినాక నేను చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఈరోజు ఇట్లా తెస్తారో తెలియదు. ఒకవేళ ఈరోజు తెస్తే నేను చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ అనేది మనం 3 సార్లు క్లీన్ చేసుకోవాలని చెప్పాను కదా. అది కంపల్సరీ చేసుకోవాలి. క్లీన్ చేసినప్పుడల్లా మనం బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి పైప్ లైన్లో మనం H2O2 వేసి పైప్ లైన్ అనేది వాల్ పాస్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది మీకు కొంతమందికి అర్థం కాకపోతే నేను ఎట్లా చెప్తా అంటే, ఫస్ట్ మనం ఈవినింగ్ టైమే క్లీన్ చేసుకోవాలి. నైట్ టైం ఈవినింగ్ 6 o'clock. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం క్లీన్ చేసినామంటే టైం పడుతుంది. మళ్ళీ ఒకటి చిక్స్ అనేది వాటర్ తాగుతూనే ఉంటాయి. ఆ విధంగా మనం పైప్ లైన్లో అది H2O2 క్లీన్ చేసినప్పుడు అవి వాటర్ తాగినప్పుడు వీటిలో కూడా వాటర్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎట్లా అంటే ఈవినింగ్ టైం 6-6:30కి మనకు ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది కదా. ఆ నైట్ అయిపోయినప్పుడు అదే టైంలో మనం లైట్ లైన్ అనేది వేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైప్ లైన్లో మనం H2O2 వేసి పాస్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక తర్వాత మన ట్యాంక్ క్లీన్ అవుతుంటే అదేవిధంగా వాటర్ అనేది తిప్పేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనకు 1 hour టైం పోతుంది. ఆ 1 hourలో మనం కరెంట్ వేయం కాబట్టి వాటర్ అనేది ఉంటుంది. ఇవన్నీ వాటర్ ఇంటికి తీసుకోవు ఎక్కువ. ఆ విధంగా మనం అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి పద్ధతి ఏంటంటే, ఆ విధంగా కాకపోతే నేను డైలీనే చేస్తా అనుకుంటే ఈ వాటర్ అని మొత్తం ఎత్తేసేయాలి మీదికి. మొత్తం టోటల్ వాటర్ మనం ఎన్ని ఉన్నాయో అన్నీ మీదికి ఎత్తేసి వాళ్ళని పాస్ చేసుకోవాలి. అలా వాళ్ళని పాస్ చేసుకొని ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ దించుకోవాలి. ఈ ప్రాసెస్లో మనకు చాలా టైం పోతుంది.
సో అందుకని సులువైన పని అంటే అదే. సో నేనైతే అదే విధంగా చేస్తాను. సో మీకు కూడా అలా మీకు నచ్చితే మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజుకైతే ఇంతే. సో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. ఓకేనా? అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.